ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లానండి. బాగున్నారండి అందరూ? అందరూ బాగోవాలని, మీ అక్కర్ల అవసరాలు తీరాలని రోజు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనలో 73వ అధ్యాయం 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఆసాపు కీర్తన అది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఈ లోకంలో ఏది కూడా ఎదగట్లేదు, మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. ఆకాశం మీద నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు, ఇంకేది నాకు ఈ లోకంలో దక్కర్లేదా. మనకైనంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. ఆయన తప్ప మనకి ఏది కూడా అక్కర్లా. మనకి ఏ సమయానికి ఏది కావాలో ఆయన ఇస్తాడు, మనం అడగక ముందే ఇస్తాడు ఆయన. కాబట్టి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రార్థనా వాక్యం దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని తర్వాత మన పనులు చేసుకోవాలి. మనం ఈ జీవిత ప్రయాణాలు ఎప్పుడు పనులు ఉంటానే ఉంటాయి, కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆయన ఎందుకు భయము భక్తి కలిగి జీవించాలి. ఆయన తప్ప మనకు ఎవరున్నారు? ఈ లోకంలో ఎవరున్నా కూడా లేనట్టే. ఎందుకంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆయన తప్ప మన అవసరాలు తీర్చేది ఆయనే, మనల్ని పుట్టించింది ఆయనే, పెంచుతుంది ఆయనే. కాబట్టి మనం మొదట ఆయన్ని ప్రార్థన చేసుకుని తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి. ఈ బిడ్డలు స్కూళ్ళకి వెళ్ళటాలు, ఉద్యోగాలు, చదువులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు తెలుసు, అవన్నీ కూడా ఆయనే చూస్తాడు. సమస్తము కూడా ఆయన నడిపిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించి కనపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.